హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. ఇవాల్టి మన కథ పేరు చంద్రహారం. ఒక రాత్రివేళ తలుపు గట్టిగా చప్పుడవడంతో చంద్రం ఉలిక్కి పడుతూ నిద్రలేచాడు. బయట వాన వచ్చే సూచనగా మెరుపులతో పాటు గాలి కూడా తీవ్రంగా వీస్తున్నది. చంద్రం లేచి వెళ్ళి తలుపు తెరవగానే ఒక ఆవిడ హడావిడిగా లోపలికి వచ్చి, త్వరగా తలుపు మూసేయండి, వాళ్ళు ఇటే వస్తున్నారు అన్నది. ఆమె ఖరీదైన పట్టుచీర ధరించి ఉన్నది. మెడ నిండుగా బంగారు నగలున్నవి. చంద్రం ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ తలుపు మూసేంతలో ముగ్గురు మనుషులు ఇంటి ముందుగా పరిగెత్తుతుండడం అతని కంటపడింది. ఎవరు మీరు? వాళ్ళు మీ వెంట ఎందుకు పడినట్టు అని అడిగాడు చంద్రం. ఆసరికి ఇంట్లోకి వచ్చిన ఆవిడ ఆయాసం నుంచి కొంచెం తేరుకుని, వాళ్ళు నా నగల కోసం వెంటపడ్డారు. బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళి మధ్యలో తలనొప్పి రాగా బాడుగ బండిలో ఇంటికి బయలుదేరాను. దారిలో ఇద్దరు బండిని అటకాయించారు. బండివాడు కూడా తోడు దొంగే. అదృష్టం కొద్దీ వాళ్ళని తప్పించుకుని ఇక్కడికి రాగలిగాను అన్నది. ఇంతలో పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. చంద్రం ఆమెతో, ఈ వర్షంలో వెళ్ళడం అంత మంచిది కాదు, తెల్లవారి వెళుదురుగాని అని మధ్యగదిలో మంచం మీద ఆమె కోసం పరుపు పరిచి వచ్చాడు. చంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకుని ఆమె ఆ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత చంద్రానికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కొంచెం నిద్ర పట్టి మెలకు వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది. అతడు తన గది నుంచి బయటికి వచ్చాడు. ఎదురుగా ఉన్న వీధి తలుపు బార్లా తెరిచి ఉన్నది. చంద్రానికి గుండె జల్లుమన్నది. అతడు తలుపు మూసి లోపలి గదిలోకి వెళ్ళి చూశాడు. రాత్రి వచ్చిన ఆవిడ లేదు, కానీ మంచం పక్కన బల్ల మీద ఆమె తాలూకు చంద్రహారం ఒకటి ఉన్నది. అతడు నిర్ఘాంతపోయాడు. ఎంత లేదన్నా 4,000 రూపాయలు ఖరీదు చేసే చంద్రహారం అది. ఆ క్షణంలో చంద్రానికి పెళ్లినాటి నుంచి భార్య భాగ్యం పెడుతున్న గొడవ గుర్తుకొచ్చింది. ఆమెకు చంద్రహారం కావాలి, అయితే అతడికి అది చేయించే స్తోమత లేదు. ఈ రాబోయే దీపావళికైనా చంద్రహారం చేయించాలని పట్టుపట్టింది భాగ్యం. చంద్రం తన వల్ల కాదంటే కాదన్నాడు. అంతకు ముందు రోజే అతను కచేరీ నుంచి తిరిగి వచ్చేసరికి, నా మాట మీద నీకే మాత్రం లక్ష్యం లేదు, చంద్రహారం చేయించేదాకా మళ్ళీ గడప తొక్కను అంటూ ఉత్తరం రాసిపెట్టి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే రాత్రి దొంగల బారి నుంచి తప్పించుకు వచ్చిన ఆవిడ ఆమె చంద్రహారం అక్కడ ఎందుకు వదిలిపోయిందో అతడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. హఠాత్తుగా వీధిలో నుంచి భార్య గొంతు వినిపించి అతడు అటుకేసి తల తిప్పాడు. ఏ కారణం వల్లనో భాగ్యం త్వరగా తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ఈ చంద్రహారం చూస్తే తన కోసమే చేయించిందనుకుంటుంది. నిజం చెప్పినా నమ్మదు. హారాన్ని ఏదో విధంగా రాత్రి వచ్చిన ఆవిడకు తిరిగి ఇచ్చివేయాలి. చంద్రం ఇలా అనుకుని హారాన్ని వంటగదిలో ఉన్న బొగ్గుల బస్తాలో వేసి అది బాగా అడుగుకు పోయేలాగా బస్తాను బాగా అటు ఇటు కుదిపాడు. ఆ బొగ్గుల బస్తా నెల గడిచే వరకు ఖాళీ అవదు. ఈ లోపల అది భార్య కంటపడే అవకాశమే ఉండదు అనుకున్నాడు చంద్రం. తరువాత వెళ్ళి తలుపు తెరవగానే భాగ్యం విసుగ్గా లోపలికి వస్తూ, బారెడు పొద్దెక్కినా ఏమిటా నిద్ర, సంక్రాంతికైనా చంద్రహారం చేయించాలి తెలుసా, అందుకే వచ్చాను అన్నది. పుట్టింట వదినతో పోట్లాడి వచ్చిన సంగతి ఆమె భర్తకు చెప్పదలుచుకోలేదు. ఆ తరువాత చంద్రం భోజనం చేసి కచేరీకి వెళ్ళిపోయాడు. వంటగది శుభ్రం చేస్తున్న భాగ్యం చిన్న తేలు ఒకటి బొగ్గుల బస్తాలోకి దూరడం చూసింది. వెంటనే ఆమె బస్తాను బోర్లా కుమ్మరించి తేలును కర్రతో కొట్టి చంపేసింది. బొగ్గుల్ని తిరిగి బస్తాకెత్తుతోండగా ఆమె కళ్ళు జిగేలుమన్నాయి. నల్లటి బొగ్గుల మధ్య తళతళ మెరుస్తున్న చంద్రహారం. ఆమె హారాన్ని పమిట కొంగుతో తుడిచి మెడలో వేసుకుని గొప్పగా మురిసిపోయింది. బొగ్గుల దుకాణంలో ఎలాగో చేరిన చంద్రహారం తాము తెచ్చుకున్న బస్తాలోకి వచ్చింది.
ఈ సంగతి భర్తకు చెబితే ఆయన ఇక తనకు చంద్రహారం చేయించడు. దాన్ని సంక్రాంతి వరకు భర్త కంటపడకుండా దాచాలి. అలా అయితే ఆయన చంద్రహారం చేయించాక ఈ హారాన్ని కరిగించి గాజులు చేయించుకోవచ్చు అనుకుంది. అంతకాలం పాటు హారాన్ని భర్త కంటబడకుండా దాయడం ఎలాగా అని కొంచెంసేపు ఆలోచించి భాగ్యం దాన్ని ఒక డబ్బాలో పెట్టి దాని మీద పుట్టింటి నుంచి తెచ్చుకున్న సున్ని ఉండలు వేసింది. తరువాత దాన్ని తీసుకుపోయి తనకు తోడుగా వచ్చి ఆ రోజే తిరిగిపోతోన్న తన పుట్టింటి చుట్టం వాడికిచ్చి భద్రంగా తన తల్లికి చేర్చమన్నది. అతను ఆ సాయంత్రానికల్లా ఆ ఊరు చేరి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సమయానికి భాగ్యం తల్లి ఇంట్లో లేదు. వాడు ఆ డబ్బాను భాగ్యం వదినకు ఇచ్చాడు. ఆమె డబ్బా మూత తీసి సున్ని ఉండలు చూసి ఆడపడుచు వాటిని తిప్పి ఎందుకు పంపించిందా అనుకుంటూ వాటిని పక్కకు జరిపింది. ఇంతలో తళుక్కుమంటూ చంద్రహారం మెరిసింది. ఈ పిల్ల దేవాంతకురాలే, అత్తగారింటి నుంచి అన్నీ అమ్మగారింటికి చేరవేస్తున్నది, దీనికి తగిన శాస్తి చేయాలి అనుకుంటూ వదినే ఆ హారం తీసుకుని సున్ని ఉండల డబ్బా అత్తగారి గదిలో పెట్టేసింది. తరువాత భర్త నరహరి ఇంటికి రాగానే చంద్రహారం అతడికిచ్చి, పనికి మాలిన ప్రశ్నలు అడక్కు, పట్నం వెళ్ళి దీన్ని కరిగించి మరొక కొత్త నగ చేయించుకురా అన్నది. నరహరికి భార్య మాటంటే సుగ్రీవాజ్ఞ. అతడు తెల్లవారుతూనే పట్నం చేరి ఒక పెద్ద నగల దుకాణానికి వెళ్ళి చంద్రహారాన్ని కరిగించి మరొక హారం తయారు చేసి ఇవ్వమన్నాడు. దుకాణం వాడు నరహరి ముందు ఇతర నమూనాల హారాలు ఉంచాడు. నరహరి వాటిని చూస్తున్నంతలో రక్షక భటులు ఇద్దరు వచ్చి నరహరిని పట్టుకున్నారు. దుకాణదారుడే తన మనిషి ద్వారా వాళ్లకు కబురు చేశాడు. దొంగిలించిన హారాన్ని కరిగించాలని చూస్తున్నావా? ముందు కచేరీకి, తర్వాత ఖైదులోకి, పద అన్నారు రక్షక భటులు. నరహరి రెక్కలు విరిచి పట్టుకుని. నరహరి గుడ్లు తేలవేసి, ఇది నేను దొంగిలించింది కాదు, నా భార్య ఇచ్చింది అన్నాడు. రక్షక భటులు అప్పటికప్పుడు అతన్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళారు. నరహరి భార్య వాళ్లను చూస్తూనే కెవ్వుమని, ఈ హారాన్ని పట్నం నుంచి మా ఆడబడుచు పంపింది అన్నది. రక్షక భటులు ఆవిడ్ని కూడా వెంట పెట్టుకుని భాగ్యం ఇంటికి వెళ్ళారు. భాగ్యం వణికిపోతూ, అది నాకు బొగ్గుల బస్తాలో దొరికింది అని చెప్పింది. రక్షక భటులు బొగ్గుల దుకాణం వాడి దగ్గరకు బయలుదేరుతోండగా చంద్రం వాళ్లకు జరిగిందంతా చెప్పి, ఇది దొంగ సొమ్ము కాదు, ఒక సంపన్నురాలు మా ఇంట మరిచిపోయింది అన్నాడు. ఇదంతా పెద్ద గందరగోళంగా అనిపించి రక్షక భటులు ఏమి చేయడమా అని ఆలోచిస్తోండగా ఇంటి ముందు ఒక గుర్రపు బండి ఆగింది. అందులోంచి చంద్రహారం యజమానురాలు దిగి వాళ్ల దగ్గరకు వచ్చి రక్షక భటులతో, చంద్రహారం ఎవ్వరూ దొంగిలించలేదు, వీళ్ల ఇంట్లో నేనే మరిచిపోయాను, ఇక మీరు వెళ్ళవచ్చు అన్నది. రక్షక భటులు వెళ్ళిపోగానే చంద్రం ఆమెను, అసలు హారాన్ని మా ఇంట్లో ఎందుకు వదిలి వెళ్ళారు అని అడిగాడు. ఆ రాత్రి నేను పడుకున్న మంచం పక్కన బల్ల మీద మీ భార్య పుట్టింటికి వెళ్తూ రాసిన ఉత్తరం చూశాను. నా భర్త కోటీశ్వరుడు, ఇలాంటి హారాలు మాకొక లెక్కలోవి కాదు అంటూ చంద్రహారం ఆవిడ భాగ్యం కేసి తల తిప్పి, కొనే శక్తి లేని భర్తను నగలు తెమ్మని వేధించటం ఏ ఇల్లాలైనా చేయదగ్గ పనేనా? భర్త మంచితనం, ఆదరణ అన్నిటికంటే ముఖ్యం. ఇక రక్షక భటుల భయం లేదు. నేనే నీకు ఈ హారం బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో అని చంద్రహారాన్ని భాగ్యానికి ఇవ్వబోయింది. భాగ్యం సిగ్గుతో తల వంచుకుని, మీరు 1-2 చక్కని నీతివాక్యాలతో నా కళ్ళు తెరిపించారు. ఆడంబరాల కోసం ఇన్నాళ్ళు నా భర్తను బాధ పెట్టాను. నన్నెంతో ప్రేమ ఆదరాలతో చూసుకునే నా భర్తే నాకు వెళ్ళలేని చంద్రహారం అంటూ హారాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. ఇక్కడితో కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.